హలో హాయ్ అండి, వెల్కమ్ టు పద్దు స్టాక్స్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారు కదండి? నేను బాగున్నాను, మీరు బాగున్నారు కదా? అందరూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఇవాళ వచ్చేసి మీకు skls గెలాక్సీ మాల్ అనేది చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి రెడ్డిల్స్లో చెన్నైలో ఉందన్నమాట. ఇక్కడైతే ఇంకా మనం ఎంటర్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్లో కార్ పెట్టడానికి మా వారు అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. మేమైతే కనుక పోవాలని ఇలా వస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడైతే కనుక సినిమా అయిపోయినటోళ్ళు, షాపింగ్ అయిపోయినటోళ్ళు పోతూ ఉన్నారు. నెక్స్ట్ సినిమా కోసం వచ్చేటోళ్ళు అయితే కనుక వస్తూ ఉన్నారన్నమాట. దీని చుట్టూరు అయితే కనుక ఇలా ఉందన్నమాట. ఇందులో pvrMall, నెక్స్ట్ వచ్చేసి ఫన్ ఫ్యాక్టరీ రెండు ఉన్నాయి. అలాగే ట్రెండ్స్ కూడా ఉందండి. అలాగే మనకు KFC కూడా ఉందన్నమాట. అలాగే మనకు డామినోస్ పిజ్జా కూడా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మా పాప చూపిస్తున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనమైతే స్టెప్స్ ఎక్కి ఎంటర్ అయిపోదామండి. ఓకేనా? ఇక్కడ మనకైతే ఇంకా 2 లిఫ్ట్స్ అనేటివి ఉన్నాయన్నమాట. అక్కడ చూస్తే పక్కన మనకు స్టెప్స్ అనేటివి ఉన్నాయి పైకి పోనీకి. యువతల పక్క వచ్చేసి మళ్ళీ స్టెప్స్ ఉన్న కింది పోనీకి కూడా ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనకు వరల్డ్స్ టేస్టీయెస్ట్ చికెన్ వచ్చేసి KFC చికెన్ అంటున్నారు వాళ్ళైతే ఇంకా. అదేవిధంగా డామినోస్ పిజ్జా చెప్పాను కదండి, అదైతే ఇలా ఉందన్నమాట, చూసేయండి. అదేవిధంగా మనకు ట్రైన్ అయితే కనుక ఈ విధంగా వెళ్తూ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ట్రైన్ సూపర్గా ఉంది. పిల్లలు చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మేము ఎక్కింటివండి. ఇప్పుడైతే ఇంకా మిస్టర్ మొబైల్ అనేది కూడా ఉందన్నమాట. ఇక్కడైతే మనకు ట్రెండ్స్ జూనియర్ అనేది అయితే కనుక ఉందన్నమాట. అలాగే పిల్లలకు చాలా బాగుంటాయి అన్నమాట. క్లాత్ అనేది చాలా బాగా వస్తాయి అన్నమాట. మన్నిక బాగుంటుంది. అలాగే ఆఫర్ కూడా 50% ఉందంట అండి. అయితే కొన్ని దాంట్లకు ఆఫర్ ఉంటుంది, కొన్ని దాంట్లకు న్యూగా వచ్చిన కలెక్షన్కి అయితే ఆఫర్లు ఉండవు అన్నమాట. నెక్స్ట్ ట్రయల్ రూమ్ కూడా అక్కడే ఉంటుంది మనకి. ఈ విధంగా అయితే కనుక మనకి షాపింగ్ కూడా చేసుకొని పోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎక్స్లేటర్లో మా పాప కొత్త ఉంది చూడండి. ఎక్స్లేటర్లో దిగొచ్చు, వెళ్ళొచ్చు అనమాట. కొంచెం స్లిప్ అయినా కూడా పడతామండి. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలన్నమాట. ఎక్స్లేటర్లో వచ్చేసి ఇప్పుడు మనమైతే ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. POP అయితే ఇలా ఉంది చూడండి. ఇక్కడైతే ఈ మిర్రర్స్లో వచ్చేసి ఒక షాప్ ఉన్నదండి, చూడీల షాపు. అది ఎందుకో మరి తీసేసారో నాకు తెలియదు. నెక్స్ట్ వచ్చేసి కెఫే ఉందన్నమాట. ఇక్కడ కాఫీలు టీలు తాగడానికి కూడా ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ సేల్ వచ్చేసి 50% ఆఫర్ అని చెప్పాను కదా. ట్రెండ్స్ ఉమెన్ అనమాట. కింద వచ్చేసి ట్రెండ్స్ జూనియర్స్ ఉంటాయి. ఇక్కడ ట్రెండ్స్ ఉమెన్కి సంబంధించినట్లయితే ఫస్ట్ ఫ్లోర్లో పెట్టారండి. ఈ విధంగా అయితే కనుక టాప్స్ అయితే కనుక చాలా బాగా ఉంటాయి అన్నమాట. ఇవి
నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే పిఓపి ఇదంతా చూసేయండి, ఒక లుక్ వేసేయండి. తర్వాత క్రితి అనే ఒక షాప్ కూడా ఉందండి. అక్కడ చూడీస్, శారీస్, బ్లౌజెస్ అయితే అమ్ముతున్నారు అనమాట. ఇంతకుముందు అయితే ఈ ర్యాక్స్లలో వచ్చేసి రోల్డ్ గోల్డ్ ఇవన్నీ అమ్ముతూ ఉన్నారండి, చైన్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ. మరి ఇప్పుడు ఎందుకో మూసేసారు, చాలా మటుకు షాప్లు అయితే క్లోజ్ చేసేసారు. ఇక్కడైతే ఇంకా మనం దిగేటివి, ఇక్కడైతే కనుక ఎక్కేవి స్టెప్స్ ఉన్నాయన్నమాట. స్టెప్స్ లెటర్ వెళ్ళాలన్నమాట. మనం ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. అదిగోండి మా పాప వెళ్తూ ఉంది. ఫైనల్గా మూవీ దగ్గరికి అయితే వచ్చేసామంటే pvrMallకి. ఇక్కడైతే లిఫ్ట్ ఉంది. ఇక్కడైతే కనుక మాకు పిఓపి అయితే కనుక ఇలా ఉందన్నమాట. చూడండి లుక్ అనేసి. ఇలా కొంచెం అడ్వర్టైజ్మెంట్లు అయితే పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి మా వారు, మా అబ్బాయి కరెక్ట్ టైంకి వచ్చేసారు సినిమా టైంకి. ఇప్పుడైతే ఇంకా సినిమా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా బ్రేక్ అప్పుడు స్నాక్స్ అడుగుతారు కదండి పిల్లలు. ఇప్పుడు వచ్చేసి మా వారు అయితే కనుక పన్నీర్ రోల్ తీసుకున్నాడు అనమాట. చాలా బాగుందండి, చీజ్ పన్నీర్ రోలు టేస్ట్గా ఉంది. ఒకసారి మీకు కూడా ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి, ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు pvrMall అంటేనే పిజ్జా ఇక్కడ బెస్ట్ పిజ్జా. ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చూడండి. పిజ్జా అనేది పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పిజ్జా అనేది. అయితే ఇక్కడ మటుకు తినే టేస్ట్ ఎక్కడా ఉండదండి. పిజ్జా మటుకు కంపల్సరీ ట్రై చేయాల్సిందే ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి దానికి ఇచ్చినటువంటి మా పాప ఏదో మిక్స్ చేస్తూ ఉందండి.
సినిమా వచ్చేసి రివ్యూ అడిగితే కనుక నేను ఒకసారి చూడొచ్చు అని చెప్తాను అనమాట. కథ అయితే కొంచెం మార్చి చేశారు, అయితే ఒకసారి అయితే ఇంకా చూడొచ్చు ప్రభాస్ ఫ్యాన్స్. ఓకేనా అండి, బాయ్ అండి, థ్యాంక్ యూ. వర్షం అయితే లైట్గా పడుతూ ఉంది, ఇదిగో చూడండి ఇదంతా. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.